ఉషోదయ తుషార సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం. యెహోవా దూత, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఉదయకాల సమయంలో ప్రభు వాక్యము మనతో సెలవిస్తున్నది ఏమనగా, దేవుని దృష్టిలో మన నడత సరి అయినదిగా ఉన్నదా లేదా మనము గమనించుకొనవలెను. ఇక్కడ బిలాముతో ప్రభు మాట్లాడే మాట, నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ప్రభువు మనకు విరోధి అయిన ఎడల మన జీవితంలో ఏమగును? కాబట్టి ఆయన ఎదుట, దేవుని దృష్టికి, ప్రభువు దృష్టికి మన నడత విపరీతమైనదిగా ఉండకుండా చూసుకుందుగాక. ఒకవేళ ప్రభు దృష్టిలో మన నడత విపరీతమైనదైతే ప్రభువు మనకు విరోధముగా బయలుదేరి వచ్చేవారుగా ఉన్నారు. అట్లు యాత్రా జీవితంలో ప్రభు చిత్తానుసారంగా ప్రభువునకు లోబడి ఆయన అధికారము క్రింద మనము నడిచి యాత్ర చేయవలసిన వాళ్ళముగా ఉన్నాం. అట్లు ప్రభు మనకు సహాయం చేయుదుగాక. దైవాశీస్సులు.